ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మరొకసారి దేవుడు అద్భుత రీతిగా మనందరినీ గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కాచి కాపాడి తన యొక్క రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ రోజున ఎంతోమంది మరి దేవుని వద్దకు చేరి ఉన్నారు. అలాంటి వారిలో మనల్ని చేర్చకుండా దేవుడు సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. గడిచిన వారము మనము మరి కోపం గురించి తెలుసుకున్నాము. మరి దేవుని ప్రార్థించగా ఈ వారము మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి, హౌ వీ షుడ్ థ్యాంక్ టు ద గాడ్ అండ్ వై వీ షుడ్ థ్యాంక్ టు ద గాడ్, దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయం మీద మనము ధ్యానం చేద్దాం. ఎలా చెల్లించాలి, ఆయనకి ఎందుకు చెల్లించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు యొక్క ధ్యానము మరి నా కూతురైనటువంటి స్నేహకు ఐఎమ్ డెడికేటింగ్ దిస్ వన్. వై? బికాస్ తన జీవితంలో చేసిన దేవుడు మేలులకి మరి ఆ బిడ్డ ఎంతో సంతోషపడుతుంది. కానీ మనము జీవితంలో చాలా మటుకు అనేకమైన విషయాల్లో దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు, కానీ మనం మర్చిపోతూ ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడినా కూడా మనము కొన్నిసార్లు మర్చిపోతుంటాం. మన కుటుంబం గురించి కానివ్వండి, మన పిల్లల గురించి కానివ్వండి, అలాగే మన ఆరోగ్య విషయంలో కానివ్వండి, మన యొక్క ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, దేవుడు మనకు కార్యములు చేసినా కూడా కొన్నిసార్లు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతూ ఉంటాం. ఎందుకంటే బలహీనమైన మనము కొన్నిసార్లు సాతానును మనం లొంగ తీసుకుంటున్నాడు. కానీ మనము దేవుని పక్షంలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు థ్యాంక్ ద గాడ్ ఆల్ ద టైమ్. మొట్టమొదటిగా వై వీ షుడ్ థ్యాంక్ టు ద గాడ్, దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకంటే దేవుడు సమస్తాన్ని మన కోసం సృష్టించాడు. అవునా? దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత మనుషులు తయారు చేశాడు. మనము మొట్టమొదటిగా ఉదయాన్నే లేవగానే ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. రాత్రి పడుకునే ముందు దేవా నన్ను దినమంతా కాచి కాపాడు, నేను చేసిన ప్రతి తప్పు నన్ను క్షమించి దేవా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ప్రియ సోదరుడా, వీ హ్యావ్ టు థ్యాంక్ ద గాడ్ ఆల్ ద టైమ్ బికాస్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎందుకంటే దేవుడు అన్ని సమయాల్లో కూడా మంచివాడై ఉన్నాడు. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో ఏమాత్రం అరమరిక లేకుండా, ఏమాత్రం మర్చిపోకుండా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిగా దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి? ఎందుకంటే ఆయన హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. రెండవది, దేవుడు మనల్ని సృష్టించాడు, మనము ఆయన ప్రజలు. సామెతల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే, యెహోవా దేవుడని తెలుసుకోండి, ఆయన మనను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలమే, ఆయన మేపు గొర్రెలము. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనము ఆయన వల్లనే సృజించబడినవాడు కాబట్టి మనం ఆయనకు ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రెండవది, ఆయన మేపే గొర్రెలం అంటున్నాడు. వై? బికాజ్ నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అంటున్నాడు. దేవుని స్వరము విన్నవారు దేవుని వెంబడిస్తారు. ఎందుకంటే మనం ఆయన సొత్తై ఉన్నాం కాబట్టి, దేవుడు మనల్ని సృజించాడు కాబట్టి, మనం ఆయన ప్రజలం కాబట్టి, రెండవదిగా మనం ఆయన వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, మొదటి దినవృత్తాంతములు 16:30 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి. దేవుని నామమునకు స్తోత్రాలు. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ నిరంతరం ఉంటుందంట మనకి. కాబట్టి మనం ఆల్వేస్ వీ షుడ్ బి థ్యాంక్ టు ద గాడ్ బికాజ్ హీస్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్. ఏదో కొద్ది సమయం వరకే కాదు. అందుగురించే మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారమై ఉన్నాము. నాలుగవదిగా, ప్రతిదీ ఈ లోకంలో ఉన్న సమస్తం మనకు దేవుడు ఉచితంగా ఇచ్చింది. గాలి ఉచితంగా ఇచ్చాడు, నీరు ఉచితంగా ఇచ్చాడు,
నీ యొక్క జీవితం బతకటానికి నేను ప్రతిదీ సమస్తము ఉచితంగా ఇచ్చాడు. 1 కొరింథీయులు 1:4 ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆల్వేస్ యూ హ్యావ్ టు థ్యాంక్ టు ద గాడ్. దేవుడు ఎందుకంటే సమస్తము ఆయన యొక్క కృప మనకు ఉచితంగా ఇచ్చాడు, ఆయన ప్రేమ ఉచితంగా ఇచ్చాడు. దేవుడు ప్రతిదీ మనకు ఉచితంగానే ఇచ్చాడు. కానీ మనం దేవుడికి ఏమి ఇస్తున్నాము? కనీసం అట్లీస్ట్ థ్యాంక్స్ అన్న చెప్తున్నాము మనం. వీ షుడ్ థ్యాంక్ టు ద గాడ్. ఎందుకు చెప్పాలంటే మనం ఆయన సమస్తం మనకిచ్చాడు, ఆయన ప్రేమ మనకిచ్చాడు, ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది, ఆయన దీవెనలు మన మీద ఉంటుంది. ఆయన మనం నిరంతరం ప్రేమించేవాడు, మన మీద కోపం పడేవాడు దేవుడు కాదు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మొట్టమొదటిగా నిన్ను ఆయన సృజించిన వాడు ఆయనే. తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునుపే ఆయనకు తెలుసు నువ్వు. సో కాబట్టి మనం ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారమే ఉండాలని కోరుకుంటున్నాను ప్రియ సోదరి సోదరుడా. తర్వాత మనము దేవునికి ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమనే ఒక డౌట్ కూడా వస్తుంది. దేవుడు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు దాని గురించి చూసాము. కాకపోతే ఎలా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? కీర్తన గ్రంథము 100:4 ఏమంటున్నాడే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. గివ్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ ప్రైజ్ హిజ్ నేమ్. ఎందుకంటే ఆయన నామాన్ని మనము ఘనపరచాలి. కీర్తనలు పాడుచు సంతోషాలతో కృతజ్ఞతార్పణలతో ప్రతి విషయంలో వీ షుడ్ సే టు థ్యాంక్స్ టు ద గాడ్. నేను ఎలా చెల్లించలేకపోతున్నాను నీకు ఒక డౌట్ రావచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే, నువ్వు ఏ స్థలాన్ని అయితే నువ్వు వెళ్తావో, ఎక్కడికైతే వెళ్తావో, నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంధకార లోయల్లో సంచరించినా కూడా నువ్వు ఆయనకు స్తుతులు చెల్లించు. ఇరుకు లోయల్లో ఉన్న ఇరుకు మార్గంలో ఉన్న కఠినమైన మార్గంలో ఎక్కడున్నా కూడా దేవుని స్తుతించాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే, మనని ఈ లోకంలోకి ఆయన పరిచయం చేశాడు. కాబట్టి మనం ఆయనకు స్తుతులు అర్పించే వారమై ఉన్నాం. రెండవ తెస్సలోనియ 15:10 ఉంటున్నట్టే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీవు సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయనకు కనుక నువ్వు కృతజ్ఞతాస్తుతులు అంటే, ఆయన నీ యొక్క జీవితంలో ఎప్పటికీ నీకు ఆయన యొక్క ఆశీర్వాదాలు నిండుగా కుమ్మరిస్తా అంటున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయంలో, ఈ విషయం ఆ విషయం అని కాదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనము రానప్పుడు కొద్దిగా బాధపడతాం, కానీ వచ్చిన తర్వాత సంతోషపడతాం. ఆ సంతోషము కొద్ది వరకే, ఒక్కరోజు వరకే కాదు, ఎప్పుడూ ఉండాల. నేను మా పిల్లలకు కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, నేను చెప్తానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ముందు మీరు దేవుడిని నమ్మాలా. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే నాకు ఏదైతే అడుగుతారో అది ముందే మీకు దొరికిందని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు. సే థ్యాంక్స్ టు ద లార్డ్ దట్ ఈవెన్ హీ ఈజ్ నాట్ గివింగ్ టు యూ అండ్ బిలీవ్ దట్ హీ ఈజ్ ఆల్రెడీ గివెన్ టు యూ. ముందే ఇచ్చేసాడని నువ్వు ఎప్పుడైనా మనం అనుకుంటామా? ఎప్పుడు అనుకో. మనకు వచ్చే వరకు కూడా మనకు సంతోషం రాదు. ఈ స్నేహ విషయంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, స్నేహనే కాదు, నా కూతురు విషయంలో కూడా నేను చెప్పాను, మీరు నమ్మండి. ఎందుకంటే మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఎందుకంటే హీ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ ఫర్సేక్ యూ. నిన్ను విడవను ఎడబాయను అని ఒక వాగ్దానం చేశాడు దేవుడు మనకు. సో అలాంటి దేవుడు మనకు ఏ విషయంలో కూడా మనకు హీ విల్ నాట్ డూ లాస్ ఫర్ అస్. మనకు హృదయాంతరంగంలో ఉన్న కోరికలను కూడా తీర్చే దేవుడు.
ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అంటున్నాడు. బట్ మనం ఏంటంటే లోక సంబంధమైన ఎన్నో అడుగుతూ ఉంటాం. మనం అడగొద్దవి. ఏది అడగాలి? నీకు కావాల్సినవి నువ్వు అడుగుతున్నప్పుడు దేవుణ్ణి ఒకటి ఆలోచించాలి, ఏంటంటే నా తండ్రి నాకు దయచేశాడు అనే ఒక మాట మీద మీరు ఉంటే దేవుడు తప్పకుండా మీకు అది దయచేస్తాడు. దయచేశాడని మీరు నమ్మాలా. అందుగురించి అంటున్నాను, నమ్ముటనే వాళ్ళైతే నమ్మువానికి సమస్తం సాధనం. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా నువ్వు కొండనట్టు జరుపు అంటే జరుగుతుందంట. కానీ మన విశ్వాసం ఏంటంటే అల్ప విశ్వాసం. కానీ బట్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ ద టైమ్ టు ద గాడ్. ఎందుకంటే కీర్తనలు పాడుచు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. తర్వాత కొలసీలు రాసిన పత్రిక 3:15 ఉండండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఎందుకంటే దేవుడు మనకు ప్రతిదీ సమకూర్చాడు. దానితో పాటు మన హృదయాల్లో ఆయన యొక్క శాంతిని మనకు కలగజేశాడు. అట్లాంటి శాంతిని మనకు కలగజేసినప్పుడు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు అన్నాడు. ఎందుకంటే మన హృదయము ఆయనకు అర్పించే వారులాగానే ఉండాలి. అది కూడా విత్ థ్యాంక్స్ గివింగ్. నీ కృతజ్ఞత అర్పణలు ఆయనకు ఇష్టం. బికాజ్ హీ లవ్స్ యూ అన్కండిషనల్లీ. నువ్వేదో కండిషన్స్తో లవ్ చేయటం కాదు. దేవుడు నీకు ఏదైనా ఇస్తున్నాడు అంటే ఏదో స్వార్థంతో ఇవ్వట్లేదు. నీ తల్లి కానీ తండ్రి కానీ నీకు ఏదైనా ఇస్తున్నట్టే స్వార్థంతో కాదు. అది నిన్ను ప్రేమించేవారు కాబట్టి. అలాగే మన పరమ తండ్రి కూడా మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి హీ ఈజ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రీ. సమస్తం ఫ్రీగా ఇస్తున్నాడు. నువ్వు నాకు ఇది ఇస్తేనే చేస్తానని అనట్లేదు దేవుడు. హీ ఈజ్ గివింగ్ యూ ఫ్రీ. వై? బికాజ్ హీ లవ్స్ యూ. మరి నీవు దేవుడు నమ్ముతున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారవై ఉన్నావు కదా. సోదరుడా, ఆలోచించండి ఒకసారి. మనము ఎక్కడ పడిపోతున్నాము, ఎందుకు పడిపోతున్నాము అనే విషయం మనకే తెలుసు. కానీ మనం దాన్ని ఒప్పుకోం. ఎందుకంటే తప్పు చేసిన వారిని మనం తప్పు చేసామంటే వారి కోపం వస్తుంది. ఎందుకంటే వారి జీవితాన్ని మార్చుకునే అవకాశం నీకు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 నుంచి 7 వరకు ఈ విధంగా ఉంది. దేవుని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఎందుకంటే మనకు దేవుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో స్పెసిఫిక్గా కొన్ని వస్తువుల గురించి మనం ప్రార్థన చేస్తాం. ఆ విషయంలో వద్దని చెప్తున్నాడు. ఏదైతే నీకు కావాలో కాన్స్టెంట్గా ప్రే చేయండి. తప్పకుండా దేవుడు మీకు అది కలుగు చేస్తాడు. కానీ మనం ఏంటంటే మన తలపులకు కూడా ఆయన కావాలి ఉంటాయని చెప్తున్నాడు. యేసుక్రీస్తు మీ హృదయంలో మీ తలంపు కావాలను. ఏది యోగ్యత అయినదో, మనకి ఏది అవసరమైందో, ముప్పుండిన ఎడల, సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో సమస్తం ఆయనకి ఎరుగుతారు. కాబట్టి ఆయనే అవి తెలుసుకొని మనకి ఏది కావాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఏ టైంలో కావాలో ఆయన సమకూరుస్తాడు మనకి. అంతేకాని నాకు ఇప్పుడే జరగాలి దేవా, నేను 12 గంటల ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, నువ్వు నాకు దయచేదేవా అని యూ షుడ్ నాట్ కమాండ్ ద గాడ్ టు గివ్ టు యూ. మన తల్లిదండ్రులను భయపెట్టించేసి అన్నం తినకుండా లేదా మారం చేసి మన తల్లిదండ్రులను ఒప్పిస్తాం. కానీ యూ షుడ్ నాట్ డూ విత్ ద గాడ్. మీరు అలా దేవుడితో చేయకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. యూ షుడ్ కాల్ హిమ్ విత్ లవ్. యూ షుడ్ ప్రే విత్ హిమ్ రెస్పెక్ట్. భయముతో, భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళాలా. మన తల్లిదండ్రుల దగ్గర చేసినట్టుగా చేయకూడదు. ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి. వీ హ్యావ్ టు గో విత్ ద లవ్. అలాగే కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయం
ఒకటో వచనంలో ఏమన్నా, పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించను. దేవుని వలన మీకు ఏదైతే కలిగిందో సమస్త విషయాల్లో కూడా ఈ కీర్తనకారుడు ఎలాగైతే తన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో అలాగే మనం చెల్లించేవారమే ఉన్నాం. ఎందుకంటే మనము కొన్ని విషయాల్లో మనకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు అది కలిగినా కూడా మనం ఏం చేస్తామంటే దేవుని మర్చిపోతాం. ఎందుకంటే లోక సంబంధమైన విషయాల్లో మనం మునిగి తేలిపోతాం. మన ఇంట్లో ఏదో సంతోషం జరిగినట్టు అలా ఫుల్గా తింటాం, హ్యాపీగా ఉంటాం, కానీ దేవుణ్ణి మర్చిపోతాం. ఆ టైంలో మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే దేవుని మరవద్దు. నీవెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మోకరి దేవుని ప్రార్థించు. దేవునికి నీ కృతజ్ఞతార్పణలు చెల్లించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. ఆయనే నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు. హీ ఈజ్ లిజనింగ్ ఫర్ యువర్ ప్రేయర్స్. అంతేగాని నిరాకరించే దేవుడు కాదు. అలాగే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 30 కీర్తనతో దీనిని దేవుని నామమును స్తుతించిన కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనను ఘనపరచదను. ప్రతి విషయంలో కూడా ప్రైజ్ హిమ్ విత్ ద సాంగ్స్. ఆయనను ఘనపరచండి, స్తుతించండి, కీర్తనలు పాడండి, పాటలు పాడి ఆయన ఘనపరచండి. యూ షుడ్ సే థ్యాంక్స్ టు ద గాడ్. వై? బికాజ్ వాట్ ఎవర్ హీ ఈస్ డూయింగ్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫ్రీ. దేవుడు నీ దగ్గర నుంచి ఏదో తీసుకొని నీకు ఏదో ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు మన జీవితాల్లో మనం ఏది అడిగినా దేవుడిని ఫ్రీగానే అడుగుతున్నాం, ఫ్రీగానే ఇస్తున్నాడు. మన దేవుడు లంచం తీసుకుని ఇచ్చే దేవుడు కాదు. ఒకటి ఆశ చూపిస్తే ఒకటి ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. ఈజ్ గివింగ్ యూ ఫ్రీ అండ్ యూ షుడ్ గివ్ ఆల్సో ఫ్రీ టు ద పీపుల్. మనం సహాయం చేస్తే అది ఆ కృతజ్ఞత వారికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని బ్లెస్ చేస్తారు. అలాగే దేవునికి కూడా నువ్వు ఫ్రీగా చేసినప్పుడు నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్ధుడవై ఉన్నావు. అవునా కదా? సోదరుడా, మరొకసారి గుర్తుపెట్టుకోండి, మనము ఎక్కడో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లకుండా తప్పిపోయి ఏదో దారిలో వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఈరోజు నీతో నాతో అడుగుతున్నాడు, నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులుగా ఉన్నాడు. అలాగే 2 కొరింథీలు 2 అధ్యాయము 14 అన్నాడు, మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తుని గురించి జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంగా ఊరేగించున్న దేవునికి స్తోత్రము. ఎందుకంటే క్రీస్తుని గురించిన జ్ఞానము సువాసన ఆయన యందు మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. అవర్ మిషన్ ఈజ్ ఇన్ ద లైఫ్ టు స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హెల్ప్ అదర్స్ టు సీ దట్ దెర్ ఈజ్ గ్లోరీ ఇన్ హిస్ నేమ్. ఆయన నామములో ఏముందంటండి? ఆయన నామానికి స్తోత్రం కలిగేలాగా మనం ఉండాలని చెప్తున్నాను. ఆయన యొక్క మాటలను కానివ్వండి, ఆయన గురించిన సత్యమును కానివ్వండి, కృతజ్ఞతాస్తుతులతో నువ్వు ఆయన గురించి చెప్పేవారుగా ఉండాలి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 1వ వచనంలో ఏమన్నాడు? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఎందుకంటే దేవుడు నిన్ను అత్యధికముగా ప్రేమిస్తున్నాడు. అందు గురించి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నావు. ఎందుకంటే స్త్రీ పురుషుల గురించి చెప్తున్నాడు, ఒకరి గురించి కాదు, అందరి గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే గాడ్ లవ్స్ యూ అండ్ ఫర్ దట్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు ఆయనకు స్తుతులు చెల్లించే వారవై ఉన్నాము అని అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన క్రీస్తు పేరిట సమస్తను గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, ఈక్వల్గా ప్రేమిస్తున్నాడు. మనుషులమైన మనము మనకున్న పిల్లలను బట్టి పెద్దవారిని కొద్దిగా, చిన్నవారిని కొద్దిగా, మధ్యవారిని కొద్దిగా ప్రేమిస్తుంటాం. కానీ దేవుడు మన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క కృప గురించి మనం కృతజ్ఞతాస్తులించే బద్దులమై ఉన్నాము. అవునా? మనము
చిన్న పెద్ద లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 1:17 అన్నాడే, శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుడి తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎందుకంటే ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ ఈజ్ బికాస్ ఆఫ్ గాడ్. డోంట్ టర్న్ టు సిన్ అండ్ గెట్ వాట్ యు వాంట్. నీవు పాపముల వైపు చూడకుండా దేవుడు నీకు ఏదైతే ఉచితంగా ఇచ్చాడో సమస్తము, నీకు ఏదైతే కలిగి ఉన్నదో అది దేవుని వల్లనే తప్పితే మరి ఏ విషయంలో కూడా రాదు. మనం ఒక్కోసారి అనుకుంటాము, ఇది దేవుడి వల్ల వచ్చింది కాదు, నా జ్ఞానం వల్ల వచ్చింది, లేకపోతే నా తెలివి వల్ల వచ్చింది అనుకుంటున్నాము. కాదు, సమస్తము దేవుని వల్ల వచ్చిందే, దేవుని వలన కలిగినదే. అలాగే మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడిచ్చాడని నువ్వు నమ్మాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఎటువంటి చంచలత్వం కానీ గమనాగమనం కానీ కలుగు ఏ ఛాయను లేదంటున్నాడు. మనలాగా నిమిషానికి ఒకసారి మారే దేవుడు కాదు. అవసరం ఉన్నప్పుడు తిరిగా, అవసరం లేని తిరిగా ఉంటాం మనం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నిన్ను నిత్యము ప్రేమించేవాడు, నిత్యము నీ యొక్క కుటుంబానికి నీకు మంచి ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు. అవునా? చాలామంది ఇది మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించేవాడు, ఎప్పుడు నీకు సహాయం చేసేవాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎన్ని చేసినా కూడా సహాయం చేయట్లేదు. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు కంపల్సరీ ఆ యొక్క రిజల్ట్ మీకు కనపడుతుంది. అప్పుడు సంతోషంతో కిరింతతో నువ్వు కృతజ్ఞతాస్తుతులు. అప్పటి వరకు నువ్వు దేవుని తిట్టుకున్నాడు, అప్పుడు నువ్వు ఆనందంతో ఏం చేస్తావు? గంతులేస్తావు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ అనుక్షణము నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఎందుకు చెప్పాలంటే నీకు కలగజేసింది కూడా అంతా కూడా ఆయనే కాబట్టి నువ్వు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా. ఆయన నీకు ఇస్తున్నాడే తప్పితే నీ దగ్గర నుంచి ఏం తీసుకోవట్లేదు. హీ ఈజ్ ఎ గివర్, నాట్ ఎ టేకర్. మన దేవుడు తీసుకునే దేవుడు కాదు. నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విన్నపాలు సమస్తం ఆయన వింటున్నాడు. సోదరుడా, ఈ మాటలు మరవద్దు మీరు. 2 కొరింథీయులు 9:10 చెప్పశక్యం కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. చెప్ప సఖ్యము కానీ ఆయన వరములు. చెప్ప సఖ్యన కానీ అంటే ఎందుకంటే దేవుడు మనకు ఈ లోక సంబంధమైన వస్తువుల గురించి ఆయన ఏం చేయట్లేదు. ఆయన మనకేమి ఇస్తున్నాడంటే ప్రేమ, జ్ఞానము, విశ్వాసము, నమ్మకం. ఇవి ఆయన వల్ల కలిగినాయి మనకు. అంతేకాని ఈ లోక సంబంధమైన మెటీరియల్స్ థింగ్స్ గురించి ఆయన ఏమీ, మనకు కావాల్సిన వస్తువుల గురించి కాదు ఆయన ఇచ్చేది మనకు. ఆయన ఇచ్చేది ఏంటంటే మొట్టమొదటిగా మనకు ఆయన ప్రేమనిస్తున్నాడు, తర్వాత నమ్మకాన్ని ఇస్తున్నాడు, తర్వాత విశ్వాసాన్ని ఇస్తున్నాడు, ఆయన మీద ప్రేమను కూడా మనకిస్తున్నాడు. ఇవన్నీ మనం మర్చిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా కొన్నిసార్లు మనము దారి తప్పుతూ ఉంటాం. సోదరుడా, దేవునికి అనుదినము, అనుక్షణము, ప్రతిరోజు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదుడువై ఉన్నావు. అనుకోవచ్చు, ఈరోజు మర్చిపోయాను. ఎలా మర్చిపోగలుగుతావు? తినటం మర్చిపోతున్నావా? ఆయన గుర్తు చేసుకోవటం మర్చిపోతున్నావా? కానీ ఆయన మర్చిపోవట్లేదే. సమస్త విషయాల్లో, సమస్త సమయాల్లో 365 days రౌండ్ ద క్లాక్ ప్రతిరోజు నేను కంటికి రెప్పవలే కాచుకుంటాను. నీవు ఇప్పటి వరకు బ్రతికున్నావంటే ఆయన కృపనే. ఇప్పటిదాకా నేను ఆయన ప్రేమిస్తున్నానంటే ఆయన ప్రేమ యొక్క గొప్పతనం. అంతేకాని నీ గొప్పతనం కాదు. అక్కడ నీవు ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. మనము సాధారణంగా ఎక్కడికన్నా ఎవరి దగ్గరికి వెళ్తే సాయం చేస్తే ఏమంటాం మనం? దేవుడిలాగా వచ్చి నాకు సహాయం చేసేవరా అంటావు. సహాయం చేసిన వాడినే దేవుడు అంటున్నావు అంటే నీవు నిజమైన దేవుడిని నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనుషులను అంటున్నావు. అది కూడా దేవుడు అతనితో మాట్లాడి నీ దగ్గర పంపించటం వల్లనే నువ్వు సహాయం పొందుకోగలుగుతున్నావు.
దేవుడు నేను ఎలా సాయం ఎలా నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క ప్రతి విషయంలో కూడా దేవునికి అర్పించుకోవాలి. అర్పించుకోకపోతే నీవు ఆయన కృతజ్ఞత నోటితో చెప్పటమే ఉందని, నాలుగుతో ఎన్నైనా చెప్తాం మనం. కానీ దేవునికి నీ హృదయం కావాలి, నీ యొక్క స్వచ్ఛమైన ప్రార్థన కావాలి. ప్రార్థనతో ఆయనతో మాట్లాడాలి. అప్పుడే నువ్వు దేవునికి థ్యాంక్ఫుల్గా ఉంటావు, నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఆఖరిదిగా కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. తొందరగా ప్రార్థన చేయకండి. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక భక్తి ఉంది మన దేవుని పట్ల. అలాగే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా అలాగే చెల్లించాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయంలో నిలకడగా ఉండమని చెప్తున్నాడు, ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నాడు మనకి. అలాగే ఎప్పుడు కానీ తొందరపడొద్దని చెప్తున్నాడు దేవుడు మనకి. తొందరపాటులో మనకు వచ్చేది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే నీ భక్తిభావంతో దేవుని ప్రార్థన చేస్తావో సమస్తమని కలగ చేస్తా అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, వాక్యం వింటున్నా నీవు దేవునికి ఇప్పుడు ఇదే క్షణంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. దేవుడిని అడుగు, దేవా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ వర్డ్ ఫర్ మీ. దేవా నువ్వు నాకు వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం దేవా. చాలా మటుకు ఏంటంటే మనం వాక్యం వింటాం కానీ ఆ వాక్యానికి కృతజ్ఞతాస్తుతులు కూడా మనం దేవునికి చెల్లించాం. ఎందుకంటే ఉచితంగా వచ్చింది కదా అని మనము నెగ్లెక్ట్ చేస్తాం. ప్రియ సోదరి సోదరుడా, వాక్యం వింటున్న నీవు నీ యొక్క హృదయంలో దేవునికి అనుక్షణం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకో. ఈ సమయం మళ్ళీ రాదు, మళ్ళీ వచ్చే సమయం ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి ఈ సమయం కోసం నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. దేవుడు ఆయన యొక్క కృపను నిరంతరము నీకు ఇచ్చేవాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, దేవునికి మనుషులకు థ్యాంక్స్ చెప్తున్నావో లేదో తెలియదు, కానీ దేవుడికి మాత్రం నీవు ఉదయం లేచినక్కడి నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని వేళలా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్ధుడవై ఉన్నావు. మరవకండి. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయనే నిన్ను ప్రేమించేవాడు, నిరంతరం ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ నీవే ఆయన్ని మర్చిపోతూ ఉంటావు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకుండా మరి ఆయన్ని మర్చిపోయి తర్వాత నీ లోక సంబంధంగా నువ్వు బ్రతుకుతున్నావేమో. దయచేసి అవన్నీ మర్చిపోయి దేవుని పట్ల నీ యొక్క ప్రేమను కనబరచు. నీ యొక్క ప్రార్థన విశ్వాసంతో చెయ్యి ఆయనకి. అలాగే నీ యొక్క ప్రేమను కూడా ఆయనకు వెల్లడించిన దేవుడు మరి నీ యొక్క ప్రార్థనలు విని ప్రతిదీ నీకు సమకూరుస్తాడు. మరి ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ఏ మెటీరియల్ థింగ్స్ వస్తు రూపంలో ఏది కూడా మీరు దేవుని ఆశించకండి. అది ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వస్తాయి. అంతేగాని దేవుడు నీకు ఇచ్చిన శాంతిని, సమాధానాన్ని, ప్రేమను మాత్రం మరవకండి. ఎందుకంటే అవే గొప్ప గిఫ్ట్. మీరు డబ్బుతోని ప్రేమను కొనలేరు, డబ్బుతోని శాంతిని కొనలేరు, డబ్బుతోని దేవుణ్ణి కొనలేరు, డబ్బుతోని జ్ఞానాన్ని కూడా కొనలేరు. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానము ఉచితంగా వస్తుంది మీకు. దేవుని తెలుసుకోకుండా, దేవునితో నువ్వు ప్రార్థన చేయకుండా నీ జ్ఞానం రావాలంటే రాదు. సమస్తము డబ్బుతో ముడిపడింది అంటారు, కానీ సమస్తము దేవునితో ముడిపడినది. కాబట్టి అట్టి దేవుడికి యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఆల్ ద టైమ్. దేవునికి ప్రతిసారి నువ్వు కృతజ్ఞత ఏది చేసినా కూడా థ్యాంక్ యూ లార్డ్, దేవానికి స్తుతులు, దేవానికి స్తోత్రములు, నువ్వు నా పట్ల చేసిన ఈ కార్యమును బట్టి నీకు స్తోత్రం అని ప్రార్థన చేయి. ఆయనకి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే దేవను నా జీవితంలో ఏదో పర్పస్తో నాకు ఇచ్చేసే కూడా థ్యాంక్ యూ. అంతేగాని దేవుని నిందించేవాడిగా కాకుండా నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా, దేవుని స్తుతించేవాడిగా ఉండాలని నా పక్షాన, నా కుటుంబ పక్షాన కోరుకుంటూ, మరి ఎవరైతే మరి ఈ యొక్క వాక్యాన్ని ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని, ఇంకొకరికి మరి ఈ యొక్క వాక్యాన్ని అందే విధంగా వారికి సహాయం దయచేయమని, అలాగే మీరందరూ మీ యొక్క కుటుంబాలు దేవుని పక్షంలో ఉండి అలాగే దేవుని ప్రేమను పొందుకొని, దేవుని దేవుళ్ళు పొందుకొని ఆయనకు కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మీ యొక్క జీవితాన్ని సఫలపరచుకోమని మరి యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి
వందనాలు.